హాయ్ 2020లో మనం చాలా పెద్ద పాండమిక్ని చూసాం కోవిడ్ రూపంలో కదా. అయితే డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం మనకి ఇంకొక బంపర్ ఆఫర్ ఉందట. అదేనండి ఇంకో టైప్ పాండమిక్. అదేంటంటే మెంటల్ హెల్త్ పాండమిక్, మానసిక ఆరోగ్య సమస్యలు. అయితే ఇది చాలా సైలెంట్ పాండమిక్, త్వరగా గుర్తించేందుకు వీలుండదు. ఆల్రెడీ వచ్చేసింది. ఏ రూపంగానా? ప్రతిరోజు మనం దాన్ని మాట్లాడుతున్నామండి. స్ట్రెస్ అంటున్నాము, బర్న్అవుట్ అంటున్నాము, యాంగ్జైటీ అంటున్నాము, డిప్రెషన్ అంటున్నాము. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల, చిన్న డైరెక్షన్ మార్చుకోవడం వల్ల మనం చాలా ఎఫెక్టివ్గా ప్రొడక్టివిటీ తోటి సక్సెస్ఫుల్ లైఫ్ని పీస్ఫుల్గా జీవించవచ్చండి. అవేంటో నేను చెప్తాను మీకు. ఫస్ట్ది ద మీ టైం. అంటే మీకోసం మీరు సమయాన్ని వెచ్చించుకోవటము. అదొక 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు. టేక్ యువర్ ఓన్ టైం ఇన్ ద డే. ఆ టైంలో మీరు మెడిటేషనే చేస్తారో, జర్నలింగే చేస్తారో, మీ వాళ్ళతో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారో, నేచర్లో గడుపుతారో, మీ ఇష్టం అండి. మీ టైం ఈజ్ అ వెరీ ప్రొడక్టివ్ టైం. రెండవది ఫిజికల్ అండ్ మెంటల్ ఆడిట్. అంటే మీ స్ట్రెస్ లెవెల్స్ని, మీ హెల్త్ కండిషన్స్ని, మీ గోల్స్ని అన్నీ ఒకసారి బేరీజ్ వేసుకుని ఎంత దూరం వచ్చాము, ఇప్పుడు ఎక్కడున్నాము, ఏ స్థాయి వరకు ఎదగాలి, ఇవన్నీ ఒకసారి ఆడిట్ చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. థర్డ్ది నేర్చుకోవటం. ఏదైనా విషయాన్ని, అంటే మీకు బాగా నచ్చిన విషయాన్ని, మీ వర్క్ ప్లేస్కి ఉపయోగపడే స్కిల్స్ని, అలాగే ఎప్పుడో మీరు విడిచిపెట్టేసి మళ్ళీ నేర్చుకుంటే బాగుండు అని అనుకున్న వాటిని తిరిగి నేర్చుకోండి. బికాజ్ లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు గ్రోయింగ్. అండ్ నాలుగోది యాక్సెప్టెన్స్. అవునండి, మార్పు మాత్రమే ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది ఎప్పుడు. కాబట్టి మార్పుని ఎంత ఫాస్ట్గా మనం అంగీకరిస్తే అంత హ్యాపీగా ఉండగలుగుతాం. ఒకవేళ మీకు ఈ విషయంలో సహాయం కావాల్సి వస్తే ఏమాత్రమూ సందేహపడకండి. ఆస్క్ ఫర్ హెల్ప్ అండ్ రీచ్ అవుట్. ఐదోది లైఫ్ స్టైల్ చేంజెస్. అవును, బాగా వింటున్నాం కదా ఈ మధ్యన ఈ పదము, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ చేంజెస్. ఏం కాదండి, మనం ప్రతిరోజు తినే ఆహారాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా మనకి ఏది పడుతుందో ఆ సమతుల్య ఆహారం తీసుకుంటూ ఎక్సర్సైజెస్ని మనం ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మన మైండ్, బాడీ చాలా చాలా హెల్దీగా ఉంటూ సౌండ్గా ఉంటాయి. మనం విన్నాం కదా, అ హెల్దీ మైండ్ ఇన్ ఎ హెల్దీ బాడీ అని చెప్పి. ఎస్, ఇంకొక ప్రో టిప్ మీ అందరికీ ఉపయోగపడితే నాకు చాలా ఆనందం. అదేంటంటే మనము ప్రొడక్టివిటీ తోటి జీవించడం ఒకటే కాదు, పర్పస్ తోటి జీవించడం నేర్చుకోవాలి. అవును, ఎందుకంటే పర్పస్ ఉన్నప్పుడే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ పర్పస్ ఎందులో అయినా కావచ్చు. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వడంలోనా, మీ ఫ్యామిలీకి మరింత ఎక్కువ టైం ఇవ్వటంలోనా, లేక మీరు ఎవరికైనా హెల్ప్ చేయటంలోనా. ఇది కూడా కాదు, ఎప్పుడో మీరు మర్చిపోయిన ఒక హాబీ, కవితలు రాయటమో, పాటలు పాడటమో, మంచి మొక్కలు పెంచటమో, పెయింటింగ్ వేయటమో, లేక ఇంకా ఇతరత్రా ఏదన్నా కూడా, దానిలో మీ ఆనందము, మీ పర్పస్ దాగి ఉంది. సో ఇవాళైతే మీరు ఏ టిప్తో స్టార్ట్ చేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని టిప్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. మనం కలిసి ఎదుగుదాం. బాయ్.